హలో అండి, ఇది నా ఈవినింగ్ బ్లాగ్ అండి. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను. బాసనలు కడిగేసి పెట్టేద్దామని చూస్తున్నానండి. అందుకే అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదండి, అందుకే. హలో అండి, నేను టీచర్ అమ్మాయిని మాట్లాడుతున్నాను. ఈరోజు చేసే రెసిపీ ఆలూ ఫ్రై అనమాట. ఫస్ట్కి ఒకటి బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేయండి. ఈ మధ్యన నేను వీడియోస్ ఏం పంపటం లేదండి. ఇందాక మొన్న మేము 2-3 డేస్ తిరుపతికి వెళ్ళొచ్చాము. కాలినడక చేశానండి. చాలా చాలా బాగుందండి తిరుపతి. ఇప్పుడైతే చాలా చేంజ్ అయింది. నాకు చాలా ఇష్టమైంది. చూడండి, ఇప్పుడు ఇంట్లో పోపు దినుసులు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర. అది కొద్దిగా ఫ్రై అయినాక ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై కావాలి ఆయిల్లో. బాగా ఫ్రై అయితే చూడండి, ఇప్పుడు రెడ్గా అయ్యే వరకు కొద్దిగా మగ్గనియాలి ఆయిల్లో. ఆయిల్లో మగ్గాక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆల్రెడీ నేను ఫస్ట్కి పొటాటో కట్ చేసుకొని పెట్టుకున్నానండి. కొద్దిగా వాటర్లో వేయాలి, లేకపోతే అవి కొద్దిగా క్రీమిష్ అయిపోతుంది. నేను తిరుపతికి వెళ్ళానండి మొన్న. అది కూడా వీడియో పంపిస్తానండి, వేస్తాను, అప్లోడ్ చేస్తాను. చాలా బాగా వచ్చిందండి. నేను స్టెప్స్ కూడా ఎక్కానండి దిగుడివి. మొత్తం 3550 స్టెప్స్ ఉన్నాయండి. చాలా టైర్డ్ అయిపోయానండి. అందుకే నేను వీడియోస్ వేయలేదంతే. అదంతా కూడా మీకు ఒక వీడియో పంపిస్తాను, చూడండి. ఇప్పుడు ఫస్ట్కి కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆలుగడ్డ, ఆ మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం కట్ చేసుకోండి. మీడియం కట్ చేసుకున్నాక ఇప్పుడు నేను అందులో ఆలుగడ్డ వేస్తున్నాను. మా పిల్లలకి ఆలుగడ్డ అంటే చాలా ఇష్టం అండి. 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి మమ్మీ చెయ్యి అంటుంటారు. నేనే మరి ఆలుగడ్డ ఎక్కువ తింటే వాతం అవుతుందని నేనే చెయ్యను. ఈవినింగ్ ఏం చేద్దామప్పా అనుకున్నా. పొద్దున్న ఒక అన్నం టొమాటో పప్పు చేశానండి. ఎందుకంటే మేము ఈరోజు దేవుడిని పంపించినాము. తిరుపతికి పోయి వచ్చినాం కదా. మార్నింగ్ వచ్చానండి నేను 3 o'clockకి. ఇంకా ఏం చేయాలి అని ఇంకా ఇదే చేసేసాను. అన్నం టమాటా పప్పు చేశాను. దాన్ని బాగా కలిపి ఇప్పుడు ఇలా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ ఎక్కువ ఏం కాదు, రుచికి తగ్గినంత వేసుకోండి. సాల్ట్ ఎందుకు ఫస్ట్కి వేసుకున్నానంటే అది బాగా ఉడుకుతుంది కాబట్టి వేసాను. ఆలుగడ్డలు జల్దీ ఉడకాలంటే కొంచెం ఉప్పు వేయాలి. నేను ఫస్ట్కే ఎక్కువ వేసేసాను. కూరగాయకి ఎంత పడుతుందో అంత వేసాను. ఇంటికి వచ్చాక మొత్తం ఇల్లు క్లీన్ చేసుకోవడానికి చాలా అయిపోయిందండి నాకు. ఎక్కడికైనా ఊరికి వెళ్తే మంచిగానే, కానీ వచ్చినాక క్లీన్ చేసుకోవాలంటేనే తలనొప్పి. ముందు అందరి ఇంట్లో ఉండిందే అండి అదంతా. మూత పెట్టినాను, కొద్దిగా సిమ్లో పెట్టాను, కొంచెం ఉడుకుతుందేమో అని.
బాగా ఉడుకుతుంది అనుకున్నాను, ఉడికింది అనుకుంటాను. కొంచెం ఇందులో ఇప్పుడు కారం, పసుపు, ధనియా పొడి వేద్దాం అనుకున్నానండి, కానీ మా పిల్లలు వద్దన్నారు, వేయద్దు మమ్మీ అన్నారు, అందుకే నేను వేయలేదు. 1.5 స్పూన్ వేసుకున్నానండి నేను. కారం కొద్దిగా తక్కువనే తింటారండి మా పిల్లలు, అందుకే తక్కువనే వేసుకున్నాను. ఇప్పుడు ఇంకొంచెం 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. నీళ్ళు అస్సలు వేయకండి, నీళ్ళు వేస్తే మొత్తం ఇట్లా ఫ్రై లాగా కాదనమాట, గ్రేవీ వచ్చేస్తుంది. అందుకే నేను ఫ్రై చేద్దామని నీళ్ళు వేయలేదు. మీకు అవసరం మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదండి మ్యాగీ మసాలా ఏం. ఇప్పుడు మంచిగా కలుపుతున్నాను చూడండి. మ్యాగీ మసాలా ఏం వేసేది అవసరం లేదు, కానీ పిల్లల కోసం వేయాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, మూత పెట్టేసి మంచిగా ఫ్రై చేశాను. బాగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఉడికిందా లేదా అని. ఫస్ట్ ఇంకొకటి తీసుకున్నానండి, అది రావటం లేదని మరి ఇంకొకటి తీసుకుని జారిపోయింది అది, కాబట్టి ఇంకొకటి తీసుకున్నాను. బాగా ఉడికింది చూడండి. నేను ఇప్పుడు ఈవినింగ్ కోసం చేశానండి, మళ్ళీ వేరేది ఏం చేయాలా, మజ్జిగ పులుసు చేద్దాం అనుకున్నాను, కానీ క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, పిల్లలకి మళ్ళీ సర్ది గిర్ది అయితే కష్టమని అందుకే చేయలేదండి. డైరెక్ట్ నేనే పొటాటో ఫ్రై చేసేసాను, అయిపోయింది చూడండి. ఇప్పుడు చపాతీ చేద్దామని ఒక బౌల్ తీసుకున్నానండి, అందులో 1 కప్ పిండి వేస్తున్నాను, గోధుమ పిండి. ఇంకొంచెం వేస్తున్నాను. మంచిగా ఆల్మోస్ట్ నేను ఫస్ట్కి తెచ్చినప్పుడే పిండి పట్టేసినప్పుడే మొత్తం జల్లెడ పట్టి ఒక బాక్స్లో వేసి పెడతానండి, ఎందుకంటే నేను వర్కింగ్ వెళ్తాను కదా, నాకు టైం ఉండదని ఫస్ట్కే మొత్తం జల్లెడ పట్టి ఒక బాక్స్లో వేసి పెడతాను. అది కెమెరా వస్తలేదని ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నానండి. చాలా అండి, మా పిల్లలు ఎక్కువ ఏం తినరు, రెండే తింటారు, కాబట్టి నేను కొంచెమే చేస్తున్నాను. వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసి బాగా కలుపుతున్నాను. యాక్చువల్ నేను మొన్న బెంగళూరు పోయినప్పుడు కూడా శారీస్ కొన్నానండి, అది కూడా కలెక్షన్స్ ఉన్నాయి, ఆ కలెక్షన్స్ కూడా చూపిస్తాను. తిరుపతి దర్శనం అయితే బాగా అయిందండి, కానీ చాలామంది జనాలు. మేమే 11 o'clock అట్లా వదిలితే ఇంకా దర్శనం అయ్యేంతవరకు 4 అయిందండి. బాగా మెత్తగా కలపాలండి పిండిని. ఎక్కువ వాటర్ వేస్తే కూడా చపాతీలు రావు చేయడానికి, కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. వేసే వాళ్ళు పాలు కూడా వేస్తారండి, పాలు వేస్తే కూడా సాఫ్ట్గా వస్తాయి. వేడి నీళ్ళు కూడా, అంటే మొత్తం చాలా వేడి నీళ్ళు కాదు, కొద్దిగా గోరువెచ్చని వేడి నీళ్ళు వేస్తే కూడా వస్తుంది. అంటే జిగి వస్తే బాగా బేలేనికి వస్తుంది అనమాట, లటాయించి అంటారు కదా, మీరేమంటారేమో తెలియదు కదా, మేమైతే లటాయించడం, చపాతీ చేయడం అంటాము. మంచిగా పిసుక్కుంటూ కలిపితే చపాతీలు సాఫ్ట్ వస్తాయండి. ఇంకొంచెం అందులో ఆయిల్ కూడా వేస్తే కూడా ఇంకా బాగా వస్తుంది. నేనంతా పిండి మొత్తం తడిపినాక లాస్ట్కి వేస్తానండి ఆయిల్ వేస్తే మంచిగా అలా అబ్జర్వ్ అయ్యి చపాతీ సాఫ్ట్ వస్తుంది. బాగా తడుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెము ఆయిల్ వేసాను చూడండి. ఆయిల్ వేసి బాగా ఇప్పుడు మంచిగా తడుపుకోవాలి. మంచిగా తడిపేసి ఒక 5 minutes పక్కకు పెట్టాలి. యాక్చువల్గా ఈవినింగ్ నేను ఎక్కువ రైస్ తినానండి, చపాతీనే తింటాను. చపాతీ లేకపోతే జొన్నపిండి రొట్టె, అది చేసేది కూడా మీకు వీడియో షేర్ చేస్తాను. మనం ఎంత మంచిగా మెత్తగా పిసికి తడిపితే చపాతీ అంత సాఫ్ట్ వస్తుంది.
బాగా పిసకాలండి, బాగా పిసకాలి. చాలా మెత్తగా పిసికితే మంచిగా వస్తుంది అన్నమాట. చాలా మంచిగా వస్తుంది చపాతీలు, చాలా మెత్తగా వస్తాయి, సాఫ్ట్ వస్తాయి. ఇప్పుడు ఆ మూత పెట్టేసాను చూడండి. ఇంకా 2 minutes వదిలేసి దాన్ని రౌండ్ చపాతీలు ఇప్పుడు మంచిగా ఈవెన్గా తీసుకుంటానండి. ఈవెన్గా తీసుకొని దాన్ని మంచిగా సైజ్ ప్రకారం తీసుకోవాలి. ఈవెన్గా తీసుకొని దాన్ని బాగా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు వడిపిండిలో పెట్టేసి బాగా లటాయించాలండి. మంచిగా ఈవెన్ అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్ పిండి అంటించి బాగా బిళ్ళనికి చేయాలండి, లటాయాలి, చపాతీని చేయాలి, ప్రిపేర్ చేయాలి. మా పిల్లలు అయితే సల్పాగానే తింటారండి, అందుకే నేను సల్పాగానే చేస్తాను చపాతీలని. చాలా దొడ్డుగా అయితే తిన్నారండి. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ పెడతానంటే ఎక్కువ ఆయిల్ పెట్టాను. ఆల్మోస్ట్ మీకు నా డిషెస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నానండి. ఇంకొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటానండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్ అండి. నాకు మీ సపోర్ట్ లేనిది నేను ఏం లేదండి. 1K సబ్స్క్రైబర్స్ అయినారు మీ నుంచే. మీ లవ్, మీ సపోర్ట్, మీ కేరింగ్, మీ కామెంట్స్, మీ షేర్స్ అన్నీ నాకు చాలా ఇంపార్టెంట్స్ అండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటానండి. అంటిల్ దెన్ బాయ్ అండి. టేక్ కేర్ అండ్ గుడ్ నైట్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, బాయ్.